చరిత్ర పుస్తకాల్లో చదివిన మౌర్యులు, శాతవాహనులు, పాండ్యులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, మొఘలుల కాలం నాటి వైభవాన్ని కల్లారా చూడాలంటే ఆదిత్య 369 సినిమాలో లాగా కాలచక్రాన్ని వెనక్కి తిప్పాల్సిన అవసరం లేదు. వేల ఏళ్ల చరిత్రను నేటి తరానికి కళ్ల ముందు ఆవిష్కరించేలా తిరుపతిలో తపనా ఎక్స్పో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తిరుపతి నాణేల సేకరణ సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో వివిధ రాజవంశాల కాలం నాటి అరుదైన నాణేలు, శాసనాలు చరిత్ర వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. చరిత్రకు నాణేలు సజీవ సాక్ష్యాలు అనే మాటకు అద్దం పట్టే ఈ విశిష్ట ప్రదర్శన విశేషాలను మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. సామ్రాజ్యం ఇలాంటి చక్రవర్తి కాలం నాటి నాణ్యాలు చూడాలంటే తిరుపతిలో అనేసి తపనా ఎక్స్ప్రెస్కి అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. పురాతన నాణ్యాలకు సంప్రదాయంగా పెట్టిన పేరు భారతదేశం. ఇలాంటి భారతదేశంలో ఎన్నో నాణ్యాలు ఇక్కడ పరిపాలించినటువంటి రాజులు చక్రవర్తి కాలంలో ఏదైతే నాణ్యాలు వచ్చాయో ఆ నాణ్యాలన్నీ కూడా సరే తిరుపతి తపనా ఎక్స్ప్రెస్కి అయితే అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దాని నిర్వాహకులైనటువంటి చంద్ర గారు, శేఖర్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి సార్, అంటే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క పాత నాణ్యాలతో పాటు దశాబ్ద కాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క నాణ్యాలను అందుబాటులో తీసుకొచ్చారు. నమస్తే అండి, నా పేరు భీమవరం చంద్రశేఖర్ అండి. నేను గత 37 సంవత్సరాలుగా పురాతన నాణాలు, స్టాంపులు, కరెన్సీ నోట్లు సేకరిస్తున్నాను. ఇక్కడ మేము ప్రదర్శన చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే అండి, ఈ ప్రదర్శన ద్వారా మన యొక్క చరిత్రని నెక్స్ట్ జనరేషన్కి తెలిసే దానికోసమే మేము ఇంత కష్టపడి ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగిందండి. ఈ ప్రదర్శనలో 85 ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రదర్శన చేసేదానికి వచ్చారండి. కౌంటర్స్ వచ్చింది. ఈ కౌంటర్స్ లో అమ్మడము, కొనడమే కాకుండా ఉచితంగా మా యొక్క ఈ కలెక్షన్ ని మీరు ఉచితంగా ఇక్కడ తిలకరించేదానికి కూడా మేము అవకాశం అనేది కల్పిస్తున్నాము. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎక్స్పోకి సంబంధించి అంటే పురాతన అయినటువంటి ఎలాంటి నాణ్యాలు మీ దగ్గర ఉన్నాయి? అంటే మన దేశం కావచ్చు, ఇతర దేశాల ఎలాంటి నాణ్యాలు? సార్, ఇక్కడ ముఖ్యంగా వచ్చేగాడికి ప్రస్తుతం ఇది ఉదాహరణకండి, బురుంది దేశం విడుదల చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద నోట్ అండి. మీరు చూడొచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద నోటు. కేవలం 1000 నోట్లే విడుదల చేశారండి. అలాగే ఇది మొఘల్ చక్రవర్తి జహంగీర్ గారు విడుదల చేసిన నమూనా అండి. 16వ శతాబ్దంలో తను కేవలం 2 నాణాలు మాత్రమే విడుదల చేశారు. బంగారంతో తయారు చేసిన, చేతితో తయారు చేసిన నాణాలు. బరువు వచ్చేగాడికి ఆ కాలంలోనే 12 కిలోలు అండి. ఇలాంటి నాణాలు కేవలం 2 నాణాలు మాత్రమే తను తయారు చేశాడు. కాలక్రమంలో అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అనమాట. తర్వాత నిజాం నవాబు చేతుల్లోకి ఆ నాణం అనేది, ఒక నాణం అనేది వచ్చింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతిలోకి. తర్వాత వాళ్ళ మనవడు మకరంజా దగ్గరికి వెళ్ళింది. దాని తర్వాత ఆ నాణం ఎక్కడుందో తెలియదు. మకరంజా 1990లో ఆ నాణాన్ని అమ్మాలని చూశాడు, కుదరకపోతే దాన్ని కుదవబెట్టేశాడు. ఈ రోజు మేము దాని యొక్క నమూనాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇలాంటి ప్రదర్శనలో ఇలాంటి నాణాన్ని ప్రదర్శించడం మాకే దక్కిందండి. అది కూడా కేవలం తిరుపతి వాసులకే ఇది చాలా అదృష్టం అని మేము అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ మీరు భారతదేశంలో స్వతంత్రం రాక ముందు వివిధ సంస్థానాల వల్ల నాణాలు ఉండిందండి. ఇప్పుడు భారతదేశంలో 567 సంస్థానాలు ఉండింది స్వతంత్రం రాక ముందు. అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బ్రిటిష్ ఇండియా, నిజాంసు, మొఘల్సు అలాంటి నాణాలు అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి. అలాగే ఈ నాణెం చూడండి, బారబడాస్ నాణెం అండి. ఇది కూడా కాయినే అండి. 1 కేజీ బరువుతో ఉన్న వెండి నాణెం అనమాట. మీరు చూడొచ్చు. 7 వండర్స్, మన 7 వింతలతో కూడినటువంటి నాణెం అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ బార్బడాసు $25. కేవలం ఇది 150 నాణాలు మాత్రమే విడుదల చేశాడు. ఇక్కడ సీరియల్ నెంబర్ వస్తుందండి. ఇక్కడ సీరియల్ నెంబర్ వస్తుంది. అలాగే ఇది కూడా కేజీ నాణెం అండి. ఇది కూడా 1 కేజీ నాణెం బరువుతో ఉన్న వెండి నాణెం అనమాట. ఈ నాణెం కూడా 1 కేజీ బరువుతో ఉన్న వెండి నాణెము. ఇది వచ్చేగాడికి సిల్వర్ కాయిన్, గోల్డ్ ప్లేటెడ్ విత్ స్టోన్స్ అనేది ఒరిజినల్ స్టోన్స్ అండి. ఇవన్నీ కూడా లిమిటెడ్ ఇష్యూ అనమాట. కేవలం మన భారతదేశంలో ఏమంటే ఒక కాయిన్ విడుదల చేశారంటే ప్రత్యేక సందర్భాల్లో, ఉదాహరణకి ఒక 20,000, 10,000 అట్లా విడుదల చేశారు. వీళ్ళు కేవలం 150, 100, 50 అలాంటివే రిలీజ్ చేస్తాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దీని యొక్క డిమాండ్ క్రియేట్ చేసే దానికోసం కేవలం ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క కాయిన్ ఒక 100, 150, 70, మ్యాక్సిమం ఒక 200, 300 విడుదల చేస్తారు. అలాంటి కష్టసాధ్యమైన నాణ్యాలు కూడా నా స్వేకంలో ఉందండి. మీరు ఉదాహరణకి ఇది చూడొచ్చు. ఒక పక్క చంద్రుడు, ఒక పక్క సూర్యుడు అండి. ఒక పక్క చంద్రుడు, ఒక పక్క సూర్యుడు. మీరు చూడొచ్చు ఎంత నగీషితో చెక్కారో చూడండి. ఇది కాయిన్ అనుకోలేమండి, ఒక స్టోన్ అనుకుంటాం. అంత బాగా కూడా చెక్కారండి. ఇది కూడా కాయినే, బార్బడాసు. ఇది కూడా కాయినే అండి. అలాగే నా దగ్గర మీరు భారతదేశం విడుదల చేసినటువంటి నోట్లు,
తర్వాత వచ్చి స్టాంపులు, ఆ కాలం నాణాలతో వాడినటువంటి దండ, తర్వాత వచ్చి కరెన్సీ సీరియలు, తర్వాత వచ్చేకాడికి ఫారిన్ కాయిన్లు, తర్వాత ఇది వచ్చేకాడికి న్యూస్ పేపర్ అండి. స్వతంత్రం రోజు 1947 ఆగస్ట్ 15 విడుదల చేసిన న్యూస్ పేపర్ అండి. అప్పుడు పేపర్ అనమాట, ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు పేపర్ అనమాట. ఇది కూడా నా సేకరణలో ఒకటి ఉందండి. ఇది కూడా చూడొచ్చండి. మన హిందువుల యొక్క ముఖ చిత్రాలతో బయట దేశాల వాళ్ళు నాణాలు విడుదల చేశారు. ఉదాహరణకి ఇది మానస సరోవరు, మీరు చూడొచ్చండి. ఇది నాణ్యం న్యూ ఐస్లాండ్ విడుదల చేసిన 1/2 కేజీ బరువున్న వెండి నాణ్యం అండి. ఇక్కడ మీరు చూడొచ్చు మానస సరోవరం ఎలా ఉంటుందో, అలా కొండలు, వంకలు, వాగులు, అలా అంతా కూడా ఇంత కాయిన్లో, ఇంత నాణ్యంలో దాన్ని మనకు వివరించారండి. ఇది కూడా నా సేకరణలో ఉందండి. అలాగే శివుడి పైన విడుదల చేసిన నాణ్యము, షిరిడి సాయిబాబా పైన విడుదల చేసిన నాణ్యము, విష్ణు భగవానుడి పైన విడుదల చేసిన నాణ్యము. ఇదైతే ఒరిజినల్ స్టోన్ అండి, మీరు ఇక్కడ చూడొచ్చండి నాణ్యం కూడా. అలాగే నా దగ్గర భారతదేశ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో విడుదల చేసిన 5 రూపాయల నాణ్యం నుంచి 1000 రూపాయల నాణ్యం వరకు మీరు ఇక్కడ చూడొచ్చండి. ఉదాహరణకి వైష్ణవిదేవి 25 రూపాయల నాణ్యం, అంటే వైష్ణవిదేవి బోర్డుకి 25 సంవత్సరాలు అయిన పూర్తయిన సందర్భంలో విడుదల చేసిన 25 రూపాయలు. రిజర్వ్ బ్యాంకుకి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన 90 రూపాయల నాణ్యం. అలాగే వివిధ సందర్భాల్లోనండి అన్ని డినామినేషన్లు 500, 300, 350 అలా అన్నీ ఉన్నాయండి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు అహల్యామాత 300 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 300 రూపాయలు. తంజావూరు బృహదీశ్వర ఆలయం పైన 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1000 రూపాయల నాణ్యము. మహావీరు 2900, 2800 గాను 900, 800 విడుదల చేశారు. రాజరాజ చోళుడు 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1000 రూపాయల నాణ్యం. ఇలా మా ప్రదర్శనలో భారతదేశ ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి నాణ్యాన్ని కూడా అతి కష్టంగా, ఇష్టంగా మేము స్వీకరించి వచ్చే ప్రజలకి ప్రదర్శన ఇవ్వాలన్నదే మా ధ్యేయం అండి. చంద్రశేఖర్ గారు చెప్పండి. అయితే అనేక సందర్భాల్లో కూడా సరే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, 5 రూపాయలు నోట్లు కానీ, గతంలో 100 రూపాయలు, 10 రూపాయలు, అంటే అనేక నోట్లు, ఈ సీరియల్ ఉంటే ఏదే 506 ఉంటే ఇట్లా అనేక కాయిన్స్కి కానీ నోట్లకు కానీ పిచ్చ డిమాండ్ ఉన్నట్టు కూడా సరే సోషల్ మీడియా వేదికగా కూడా సరే ఒక నోట్ 5 రూపాయల నోటుకి 50,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం, 5 లక్షలు, 10 ఇంకా ఇస్తామంటూ కూడా సరే ఒక పుకార్లు లేదు. అంటే ఎంతవరకు నిజం? అంటే దీంట్లో కూడా కాయిన్స్ కలెక్షన్లో కూడా డూప్లికేట్ కాయిన్స్ కూడా వచ్చేసాయి ఈ మధ్యకాలంలో. ఇవన్నీ కనుక్కోవడం ఏ విధంగా? అంటే అండి ఇది ఏ విధంగా కనుక్కోవడం అంటే మాకనేది ఒక సంస్థ అనేది ఉండండి. మా లాంటి వాళ్ళకి ఒక సంస్థ ఉంది. ఇప్పుడు ఉన్నోళ్ళు మీరు చెప్పింది ఏమంటే 1 రూపీ నోటు యూట్యూబుల్లో వస్తాయండి. కొన్ని యూట్యూబుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వ్యూస్ కోసము సింపుల్గా ఉదాహరణకి 1 రూపాయి నోటు 10 లక్షలు అంటాడు, 5 రూపాయల నోటు 20 లక్షలు అంటాడు. వైష్ణవిదేవి మాత 5 రూపాయల నాను కొన్ని కోట్లు విడుదల చేసింది భారత ప్రభుత్వం, ఎందుకంటే అమ్మవారి పైన ఉన్న ప్రేమతో. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే కొందరు వైష్ణవిదేవి మాత కాయిన్ ఉంటే 10 లక్షలు, 15 లక్షలు అని చెప్పేస్తున్నాడు. అది నమ్మద్దండి. డబ్బులు ఎవరికి ఊరికే ఇవ్వడు. మీరు దయచేసి మీరు ఎంతో కష్టంగా సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా మీకు విలువైందే. దయచేసి యూట్యూబుల్లో వచ్చే దాన్ని నమ్మి 1 రూపాయి నాణం ఎవరో 10 లక్షలు ఇస్తారు, 20 లక్షలు ఇస్తారని చెప్పి మోసపోవద్దండి. ఇది మా సంస్థ నుంచి ప్రజలకు ఒక వినతండి. అందుకే మేము పెట్టడం కూడా, ఈ ఎగ్జిబిషన్ పెట్టడం కూడా ఎందుకు పెడుతున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే. మాకు ఈ దగ్గరికి వచ్చాడంటే దాన్ని ఒరిజినల్ విలువ, రూపాయి నోటు మీరు చెప్పినట్టు 10 లక్షలు అంటున్నాడు, మాకు ఇక్కడ అదే రూపాయి నోటు 10 రూపాయలకు దొరుకుతుంది. అదే వైష్ణవిదేవి మాత కాయను 5 రూపాయల నాను యూట్యూబ్ లో చెప్పినట్టు మాకు 15 లక్షలు, 20 లక్షలు అక్కల 10 రూపాయలకు మేము ఇస్తాం. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. మాకు ఇక్కడ ఉండేది ప్రతి ఒక్కరు కూడా లీగల్ అండి, ఇల్లీగల్ కాదు. ప్రతి ఒక్కరు కూడా సంస్థకి సంబంధించిన వాళ్ళు. మాలాంటి నాణాలు స్వీకరించే సంఘాలు ఉంటాయి ప్రతి దేశంలో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. అలాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కర్ణాటక, తమిళనాడు, బాంబే నుంచి వచ్చాడు, కోల్కతా నుంచి, ఢిల్లీ నుంచి వచ్చాడు, ఆంధ్ర వివిధ ప్రాంతాల నుంచి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ న్యాయంగా రూపాయి నోటు 10 రూపాయలు బాగుంటాయి, అది కూడా కండిషన్లు కూడా ఉంటాయి. కట్టే మీకు 1000 రూపాయలకి కట్టే దొరుకుతుంది. 100 రూపాయలు 100 నోట్లు ఉండే సీరియల్ నోట్లు 100 నోట్లు ఉండేది మీకు 1000 రూపాయలకే దొరుకుతుంది. అలాంటిది ఒక సింగిల్ నోటు 10 లక్షలకి ఇస్తారంటే ప్రజలు కూడా ఆలోచించాలి. దయచేసి ఇలాంటి పుకార్లని నమ్మొద్దండి, మా వినతండి. ప్రతిరోజు భారతదేశంలో చాలా మంది మోసపోతున్నాడు. ఎందుకంటే ఇది డిజిటల్, దీంట్లో ఇది ఒక చాలా పెద్ద మోసం అయిపోయిందండి. భారతదేశంలో ఈ రోజు ప్రతి ఒక్క మూల, ఎక్కడో ఒక మూల ప్రతి ఒక్కరు మోసపోతున్నాడు, కొనేసుకుంటాడు. వాళ్ళు ఏదో 10 లక్షలు చెప్పారు, 20 లక్షలు చెప్పారని కొనేసుకుంటాడు. పాపం వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియక మోసపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మీరు నిజంగా స్వీకరించాలంటే కాయిన్ల పైన ఉత్సాహం ఉంటే స్వీకరించండి. ఎవరో డబ్బులు ఇస్తారంటే మాత్రం దయచేసి 1 రూపాయి కూడా దాని మీద పెట్టద్దండి, మా వినతండి. అయితే అనేక సందర్భాల ద్వారా ఇలాంటి నాణ్యాలు 100 కావచ్చు, 200, 300 నాణ్యాలు ఇస్తున్నాయి. ఇప్పుడు కొత్త యుగం అంటే
టెక్నాలజీ మారింది, డిజిటల్ యుగం వచ్చింది. రాబోయే తరంలో పూర్తిగా డిజిటల్ మాయైపోతుంది. నాణ్యాలు కూడా ముద్రణ చేయని పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే భారతదేశం అంతా కూడా సరే ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు రాబోయే నోట్లు కానీ కాయిన్స్ కానీ మళ్ళీ వస్తాయంటారు? లేదండి, మోడీ గారికి అన్నీ తెలుసండి. మనకన్నా మోడీ గారికి దీని గురించి చాలా అవగాహన ఉందండి. అందుకే మోడీ గారు వచ్చాక చాలా కాయిన్లు కూడా ముందు ఒకే కలర్ కాయిన్లు ఉండేది. మోడీ గారు వచ్చాక మేక్ మై ఇండియా కాయిన్, కలర్ కాయిన్ కూడా రిలీజ్ చేశారు. మొన్న చెన్నా బ్రిడ్జ్ దాని కాయిన్ కూడా కలర్ కాయిన్ రిలీజ్ చేశారు. అంటే భారతదేశం కొంచెం అంటే అన్ని రంగాల్లో ఇది అవుతుంది. అలాగే నోట్లు కూడా తొందరలో ప్లాస్టిక్ నోట్లు కూడా రాబోతా ఉంది. ప్లాస్టిక్ నోట్లు అలాగే కాయిన్లు కూడా ఫ్యూచర్ లో ప్లాస్టిక్ కాయిన్లు కూడా వస్తుందని మేము నమ్ముతున్నాము. ప్రతి నెల కూడా మోడీ గారి వల్ల ప్రతి రోజు కూడా కొత్త కాయిన్లు మేము చూస్తామనేది మా యొక్క నమ్మకం అండి. అయితే ఈ నాణ్యాల ప్రదర్శనలో విద్యార్థులతో ఇక్కడ నాణ్యాలు ఏదైతే ప్రదర్శన చేస్తున్నారో వచ్చినటువంటి విద్యార్థులు కూడా సరే కొన్ని క్వశ్చన్స్ వేసు, అంటే కొన్ని లెక్కలకు సంబంధించిన క్వశ్చన్స్ వేసు, అందులో ఉన్న క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా చెప్తే ఈ యొక్క సార్ కూడా ఇవన్నీ పాత నాణ్యాలతో ఉన్నటువంటి నోట్లు కూడా సరే ఉచితంగా వాళ్ళకి అందించే పరిస్థితి ఉన్నారు. సార్ నమస్తే సార్, అసలు ఏం క్వశ్చన్స్ చేస్తున్నారు, మీరు నాణ్యాలు ఎందుకు ఇస్తున్నారు? నాణ్యాలు నోట్లు సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే ₹1 నోటు 1 ఫ్రీ ఇస్తాను. అడుగుతాను, మీరు చెప్పండి. అయితే ఇక్కడ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, నీ దగ్గర ఉన్న ఏమి ఇచ్చింది నీకు? సార్ ఏం క్వశ్చన్ అడిగారు, ఏం సమాధానం చెప్పావు? రైల్వే స్టేషన్ ఏ స్టేషన్లో ప్లస్ సింబల్ ఉండే రైల్వే క్రాసింగ్ ఉందని అడిగారు. నేను నాగ్పూర్ రైల్వే స్టేషన్ అని చెప్పాను. ఆన్సర్ నాగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. దానికి ఏమి ఇచ్చారు నీకు? ₹1 కాయిన్ ఇచ్చారు, ₹1 నోట్ ఇచ్చారు. అయితే ఇంకొక విద్యార్థి ఉన్నాడు, నువ్వేం క్వశ్చన్ అడిగారు, నువ్వేం క్వశ్చన్ చెప్పావు? లాంగ్వేజ్ ఒడిస్సా లాంగ్వేజ్ అడిగారు, కొరియా. దానికి ఏమి ఇచ్చారు? ₹1 నోట్ ఇచ్చారు. అయితే ఇలాంటి విద్యార్థులకి ఈ యొక్క పాత నాణ్యాలని ప్రదర్శనలో కూడా చూపెడుతూ అందులో ఒక క్వశ్చన్స్ అడుగుతూ కూడా సరే విద్యార్థుల్ని వాళ్ళకి కూడా గుర్తింపు ఉండే విధంగా పాత నాణ్యాలను కూడా ఈ యొక్క సార్ అయితే అందిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. నా పేరు గౌరీ, కేశవరెడ్డి పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా పిల్లల్ని ఈరోజు ఎందుకు తీసుకొచ్చామంటే పురాతన కాలం నుంచి కాయిన్స్ ఇప్పుడున్నటువంటి పిల్లలకి చాలా వరకు తెలియదు. మన పెద్దవాళ్ళ నుంచి కూడా ఈ కాయిన్స్ ఎలా ఉన్నాయి, ఏ మోడల్స్లో ఉన్నాయి అవన్నీ తెలియపరచడం కోసం, మా పిల్లలకి అందరికి కూడా చూపించడం కోసం, వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మేము ఇక్కడికి మా పిల్లల్ని తీసుకురావడం జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. అవన్నీ చూస్తున్నారు. ఈ కాయిన్స్ రూపంలో ఉంది, నోట్స్ రూపంలో ఉంది. ఇవన్నీ చక్కగా చూసి మా పిల్లలు చాలా ఆనందిస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాటి గురించి కూడా మాకు కూడా చాలా హ్యాపీ సార్. ఇవన్నీ కూడా మేము కూడా చిన్ననాటినప్పుడు చూసాం. ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ చూస్తున్నట్టు మాకు కూడా మరీ ఆనందంగా ఉంది. మా పిల్లలు చూపించడం మరింత ఆనందకరం మాకు అనిపిస్తూ ఉంది. ధన్యవాదములు సార్. मेरा नाम शेष कुमारी है, मैं केशवरेड्डी पाठशाला से हूँ। हम आज इस एग्जीबिशन में पुराने सिक्कों के और नोटों के बारे में जानकारी देने के लिए बच्चों को लेकर आए हैं। बहुत अच्छे लग रही है। वो हमारे लिए भी जो पुराने नोटों में शादी के दिन का और बर्थडे का भी दे रही है। मैं भी लिया हूँ, ₹20 का मैंने ले लिया। मेरे हस्बैंड का बर्थडे कल है, इसलिए मैंने ले लिया। सभी बच्चे भी बहुत अच्छे से एंजॉय कर रहे हैं, सभी जान पा रहे हैं अच्छे से और सब कुछ अच्छा लग रहा है सर। జీ విక్రాంత్, నేను కేశవరెడ్డి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను కాయిన్స్ ఎగ్జిబిషన్లకు వచ్చాను. అక్కడ ఒకసారి 2 క్వశ్చన్లు అడిగారు. ఆ 2 క్వశ్చన్లకి సరైన జవాబులు చెప్పి నేను ఇక్కడ ₹1 కాయిన్ గెలుచుకున్నాను. చాలా బాగుంది. ఎగ్జిబిషన్స్లో మాకు తెలియనివన్నీ కొత్త కాయిన్స్, పాతకాల కాయిన్స్ అన్ని చూపిస్తున్నారు. వాటి గురించి అవి ఏ కాలంలో వాడారు, ఛత్రపతి శివాజీ కాలంలో నుంచి కృష్ణదేవరాయల కాలంలో వరకు వాటిని కాయిన్స్ అన్ని చూపిస్తున్నారు. మాకు కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి కాయిన్స్ చూడడము చాలా కొత్త. మాకు ఇంత మంచి కాయిన్స్ చూడడము, ఇలా డైమండ్స్తో గోల్డ్స్తో తయారు చేసిన కాయిన్స్ చూడడం ఫస్ట్ టైం. మాకు చాలా బాగుంది. అయితే ఈ యొక్క తప్పనా ఎక్స్పోర్ట్లో విద్యార్థులు అనేక ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి ఈ యొక్క ఎక్స్పోర్ట్ కార్యక్రమంలో కూడా సరే దాదాపు 85 స్టాల్స్ అయితే ఉన్నాయి. 85 స్టాల్స్లో ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే వివిధ దేశాలకు సంబంధించి భారతదేశం ముఖ్యంగా కౌరులు, కాకతీయులు, మొఘలులు ఇలాంటి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చక్రవర్తులు హయాంలో వచ్చినటువంటి కాల్నాన, అర్దానా ఇలాంటి బంగారు నాణ్యాలు కావచ్చు, వెండి, రాగి నాణ్యాలకు
సంబంధించిన నాణ్యాలన్నీ కూడా సరే పిల్లలు ఇక్కడ ఈ యొక్క 85 స్టాల్స్లో కూడా సరే వీక్షించారు. అదేవిధంగా ఆనాటి కాలంలో అంటే ముఖ్యంగా బయట దేశంలో కూడా మన భారతదేశ సంస్కృతిని చాటి చెప్పే విధంగా మానస సరోవర్కి సంబంధించినటువంటి ఏదైతే వాగులు వంకలు అయితే కొండలకు సంబంధించినటువంటి చిహ్నాలు ఆ బయట దేశాలకు సంబంధించినటువంటి ఆనాటి రాజుల కాలంలో ఏదైతే ఎంతో విలువ కట్టలేనటువంటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పోలినటువంటివి కూడా సరే ఇక్కడ ప్రదర్శనలో అందుబాటులోకి తీసుకొచ్చామనేసి అయితే నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క తపనా ఎక్స్ప్రెస్ కి సంబంధించి భారతదేశ సంస్కృతికి సంబంధించినటువంటి చిహ్నంగా నిలిచినటువంటి అనేక నాణ్యాలు కాయిన్స్ కూడా సరే ఈ యొక్క ఎక్స్పోర్ట్ లో తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క అదే 2026కి సంబంధించినటువంటి తపనా ఎక్స్ప్రెస్ లో మాత్రం వివిధ దేశాలకి సంబంధించి ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన కాలం లాంటి నాణ్యాలను కూడా సరే తీసుకొని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ యొక్క నాణ్యాలను కూడా సరే ఇక్కడ ప్రదర్శన నిలిచిన పరిస్థితి ఉంది. రాబోయే తరనాటికి ఏదైతే కొత్త టెక్నాలజీ ఏదైతే డిజిటల్ మాయగా ఉన్న నేపథ్యంలో రాబోయే తరంలో మాత్రం ప్లాస్టిక్ నోట్లతో పాటు ప్లాస్టిక్ కాయిన్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. ఆ దిశగా కూడా సరే ఆలోచన భారతదేశ ప్రభుత్వం చేస్తుందనేసి కూడా సరే భీమవరం చంద్రశేఖర్ అయితే కాయిన్స్ నిర్వాహకులు అయితే ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ తో గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.